హలో, ఏమైంది? ఎక్కడ పోయారు? దావతుందని పిలుస్తుంది. ఎక్కడ సీనుబాయ్? ఇగో అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఏడ కనబడతాను. ఇగో నేను ఒక్కనే ఉన్నా ఇక్కడ. డైరెక్ట్ ఎవరు లేరు మనోళ్ళు. నేను కూడా నీ గురించే చూస్తున్నా. ఏడున్నావు? నాకు నువ్వు కనబడతలేవు, వాళ్ళు కనబడతలేరు. ఏడున్నారు చెప్పు. ఏంటి మీరు అంతా ఎక్కడున్నారు? ఇక రాలేదా వాళ్ళు? మరి నువ్వేడున్నావు? దా వచ్చేది. ఎంతసేపు అయినా ఇక్కడ మొత్తం తోటలు అంతా చూస్తున్నా. ఇక మామిడి తోటలు ఉన్నాయి. నేను అక్కడ కూర్చున్నా. ఇప్పటిదాకా కూర్చొని ఇక ఫోన్ చేస్తానా. రారి అన్నీ ఉండి వస్తున్నా. ఏమైంది సీనుబాయ్? ఎక్కడ పోయిన మనలో అంత దావత్ అండ్రి. దావత్కి వచ్చి నేను తోట అంతా దేవులాడతానా. ఎవరు ఒక్కడు కనబడతలేరు. ఆ పూరగాలు ఎక్కడ పోయిరా? ఏమో, నేను అప్పటి నుంచి ఫోన్ చేస్తానా. ఎవరు ఎక్కడ కనబడతలేరు. ఏం దావతో? వెంకట ఎక్కడ పోయిండు? వెంకటేష్ ఎక్కడ పోయిండు? అమ్మాయి పేరు కీర్తన ఎక్కడ పోయింది? లావణ్య ఎక్కడ పోయింది? అసలు ఎక్కడ ఫోన్ కలుస్తలేదు. దావత్ అంటే ఏడ కూర్చుందాం? అసలు ఏడేసిరు బిస్తారా అంత మన అలా ఫోన్ చేయ ఒకసారి. ఫోన్ చేయనా? ఇట్లా లేట్ అవుతుంది. ఎప్పుడు చేస్తారా? ఇంకా కళ్ళు పోయిన వాళ్ళు కళ్ళు కట్టకపోయారు. కూరగాయలు తిని ఇదంతా చికెన్ అన్ని ఎక్కడ దావత్ అంటారు. ఎవరు రారు. మళ్ళీ మనమిద్దరమే లాస్ట్. మనమే ఫస్ట్ వచ్చినట్టు. ఇంకా దావత్ అన్నారు. ఒక్కరు కనిపించట్లేరు. ఎన్ని తోటకు రమ్మన్నారు. అప్పటి కానీ చూస్తున్నా. ఏమో, నేను అదే చూస్తున్నా. ఎవరు కనిపించలేరు. అగో వాళ్ళే ఫోన్ చేస్తారే. మాట్లాడు. హలో, ఎక్కడ బుజ్జి? అన్న, మేము ఇక్కడే తోటలో ఉన్నాం. అరే ఏడ కనబడతలేరు. ఇగో మేమిద్దరం ఇగో సీనాన్న నేను ఇగో ఇక్కడే ఉన్నాం. చూడు, ఈ తోటలో వచ్చినాం. తోటలో ఉన్నాం. రారి మరి తొందరగా రారి. ఇక మళ్ళీ సాయంత్రం అవుతుంది. ఈయనే తొందరగా దావత్ చేసుకొని పోదాం. 31st దావత్ అంటే ఇట్లే ఉంటుందా? రమ్మని తొందర. వస్తున్నాం. వస్తాలంటది. దా తొందర రారి. దా సరే. ఇగో కోపం అవుతాం, గరం అవుతాను. అమ్మో పెద్ద మనిషి తెలుసుగా నీకు. ఇట్లా కూర గరం కావన్నా నేనే గరం అవుతుంది. కూర కంటే నువ్వే గరం అవుతాను మళ్ళా. పోదాం. అరే ఏమైందిరా? 31st దావత్ కు మన రమ్మన్నారు. అన్న వాళ్ళు ఇంకా రాలేరేమ్రా? వాళ్ళు ఏ చిలకలు ఉన్నారో ఏ చెట్లలో ఉన్నారో మనం ముందు వచ్చి కూర్చుంటే వాళ్ళు ఏడతారు. ఇప్పుడు వాళ్ళు ఇంకా వచ్చేసరికి ఎంతసేపు అయిద్దో ఏమో. కూర్చున్నా బట్టి ఏం పని ఉన్నది? ఎట్లా దావత్ వాళ్ళది అంత వాళ్ళది. మనకైతే తినిపోనికి అంతేనా? ఫోన్ చేయరు ఒకసారి. మరి ఎంతసేపు కూర్చుందా? ఇంకా పుక్కడ తిన్నా కానీ. హలో రమేష్ అన్న, ఎక్కడా? మేము ఇక్కడికి వచ్చినామే. తోటలోనే ఉన్నాం. మీరు ఎక్కడున్నారు? నీళ్ళు కూడా తెచ్చినాం. అదే దావత్ చేసుకుందామన్నావు. మీరు రాలేరు. మేము ఎప్పుడు వచ్చినాం. ఇక్కడ ఉన్నాం. మీరు ఎక్కడున్నారన్న? ఓ ముందున్నారా? మేము వెనకాల ఉన్నాం. సరే అన్న, వస్తాం. ఓకే. అరే అక్కడ ఉన్నారా? ఇక్కడ ఈ రాళ్ళు తీసే పోయినా లేదు. గిటైకి మంచి అలా బాగాలేదు. ఇక్కడ పొందుకేద్దాం. ఇట్లా ఇది తీసుకుంటా. ఇడేసే కట్టెల పోయిన వాళ్ళు ఎక్కడ పోయినా? కట్టెల పోయిన పిలువాలని పిలు. కట్టెలకి బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. కట్టెలకి బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తూ భలే తెచ్చురుగా కట్టెలండి. వెంకటేశ్వర కొత్తిమీర అవన్నీ నువ్వు తెచ్చినాగా అది పట్టుకరా. మన కరేపాకి ఇట్లా పట్టుకరా అబ్బా. మంచి కలపమ్మ, నీట్గా ఉండాలి. మళ్ళీ రాళ్ళు చెప్తా లేకుండా మన వాళ్ళు అసలు గరం ఉన్నాడు పెద్ద మనిషి ప్రొడ్యూసర్ సార్. అమ్మో అసలే ఏందనుకున్నావు. మంచి కలుపు. సినిమా మంచిగా తెంపుతాడే. కొత్తిమీర ఏంది? అబ్బా
కొత్తిమీర కరివేపాకులు మంచి పులిగోర వేసాం. పులిగోర కలుపుట్లో నువ్వు సామాన్యుడు అబ్బో. చికెన్ బిర్యానీ ఇంట్లో కూర్చొని పులిగోర కలపాలంటే నువ్వే ఇక నీ తర్వాతనే. చూసినారా రమేష్ అన్న కళ్ళు పోసి చికెన్ అంటాడట. ఎప్పుడన్నా తిన్నారా కళ్ళు పోసి చికెన్? ఎప్పుడు తినలే అన్న. ఎవరు తినలే. అది ఎట్లా టేస్ట్ ఉంటుందో ఎంత మంచిగా ఉంటుందో. 31st తాగుతుంది మరి 31st లెక్క అవుతుందా ఇంకా ఏమన్నా వేరే రకంగా అవుతుందో నాకు అర్థమవుతుంది. చూడాలి ఇక రమేష్ అన్న ఎట్లా అంటుంది. తిన్నాక కానీ చెప్పలేదు. తొందర కడి అయ్యి ఆకలి అవుతుంది. ఏమైంది మంచిగా అంటే అవుతుంది స్టార్ట్ చేసిన తొందర కానీ కళ్ళుతో చికెన్ ఆడబడుతుంది. ఇంకా అంటలేదు కడుపులో గుయ్యం అంటుంది. వెంకటేశ్వర కడుపులో గుయ్యం అంటున్నట. చాలా అనే మరిన్ని అయితే కారం అయితే మళ్ళీ మొత్తుకుంటారు పిల్లలు. అసలే ఆడుకోరు వాళ్ళు కడుపులో మడతాను అన్నం అంటే ఏడు కాదు. మళ్ళీ ఆకలి అవుతుంది. ఇక్కడ మంచి కలిపోయావు ఆగుతలేదు నువ్వు సీను సారు. కడుపులో పడుతుందంట. అసలే పులిరాజుకి ఆగుతలేదు. అసలే మంచిగా వస్తాడు పులిహోర మంచిగా వస్తాను. వెంకటేశ్వర నువ్వు ఆడగలుగుతాను ఇది ఇడగలుగుతాను. ఇద్దరు శరీరం కలుపుతూనే ఉంటుంది. అదే పులిహోర కలుపుట్లో ఇద్దరు పాస్తే ఉన్నారు అంటున్నా. ఒక ఆయన చిరంజీవి ఒక ఆయన కృష్ణ తోడుదొంగల సినిమా చూసి రాలేదా మీరు? ఇద్దరు ఆనే ఉన్నారు కదా చూసేదేముంది. కళ్ళు పడతారేమో. నీ కళ్ళు ఎప్పుడు పడతానే ఉంటాయి మరి. లెగ్ పీస్ ఎవరు పడతావు? మన సీన్ పడతా నీకు చూసుకోరు మరి. పులిహోర రాజ్యాలు పడుతుంది. పులిహోర రాజకీయాలండి నీకు పడతా దీనికి ఎక్కువ చూస్తున్నావే. నేను మొత్తం దీన్ని చూస్తాను. దిష్టి రాలేదు ఇక్కడ నాకైతే తెలియదు. ముందే వాళ్ళకి చెప్తామని తర్వాత ఉంటుంది. ఆయన ఆగుతలేడు. నాకే అంటాడు. అరే మంట మండుతుందిరా. ఎక్కడ మంటుంది? పోయిరా పోయి కోటర్ తెచ్చినాడు. కోటర్ తెగిపోయి పొగ రావాలి. ఎప్పుడు కోటర్ మీదనే మందు మరి మందులు ఏంటంటే వచ్చింది ఏం తాగుతుంది కదా. వండినాక తాగుతుంది. వండినాక ఏం తాగుతారు? వండుకుంటూ తాగుతారు కానీ రాగానే వచ్చినా కానీ తాగుతారు. పోయినాక ఫస్ట్ స్టార్ట్ చేస్తే వండుతావా నువ్వు? ఏంది పోతప్పుడు తాగుతావా? పోతప్పుడు ఎంత తాగుతావు? నిన్నట్టే అన్నట్టుంది కదా. పోతప్పుడు ఎంత తాగుతావు? ఒక పెగ్గు తాగితే వెళ్ళిపోతావు అంతే. ఇక కళ్ళు పోసి చికెన్ ఆడతా అంటావు. ఇగో కళ్ళు సీసా వస్తా అంటావు. ఏడా కళ్ళు సీసా కనబడుతుంది. కళ్ళు పోసి ఉండేది చూడరాదు నువ్వు. కళ్ళేమో చికెన్ లో పోతావు మందేమో నీ నోట్లో పోతావు. ఇక మాకేమో నోట్లకి వెళ్ళి పోసుకుంటారు. మా కళ్ళేమో చికెన్ కోసం మరి ఒక లొట్టిదేవా అంటే ఒకటే బాటలు ఊపుకుంటూ వస్తుంది. ఆ కళ్ళనే మాకు పోయి చికెన్ లో పోతే పోతుంది. పోతుంది రాదు. ఏడోకి ఇక ఎందుకు ఎడతాను అంతగానో మంట తగ్గుతుంది. ఆ పోసి అంతా పోసి నాకు ఈ కలపాటి ఏడ దొరికిర్రా ఆడోడాడు మోపైనారు నాకు గండానికి. దావత్ చల్లకుండా ఏం దావతురా? 31st దావత్ అంటే ఇట్లుంటాదిరా. ఒక్కడ యాక్టివ్ గా లేడు. ఒకడు అటు పోతాడు ఒకడు ఇటు పోతాడు. ఎవడేం చేయడు. అక్కడ రమేష్ అన్న పొయ్యి కాడ కట్టపడతాడు. ఈడ నేను ఈడ కట్టపడతాను. ఇదే కాళ్ళు పోసి ఆడతా అన్నాడు. కాళ్ళే తాగుతాడేంది? ఏమున్నా చెట్కాలు సీను ఏం తెచ్చినావు? తెచ్చింది కళ్ళే. సూపర్ ఉంది పా. ఏం చెట్టుదే ఇది? పొద్దాడా పరుదాడా? పొడుగు ఉంటది చూడు. గబ్బర్ చెట్టు పొడుగు ఉంటది. వదినే జర జరుగమ్మా నేను తాగుతా జర జరుగమ్మా నేను తాగుతా. వడినదినే అననీకి నేను నీ అన్నా పెళ్ళమునా నేను నీ అన్నా పెళ్ళమునా. పట్టు పట్టు పిల్లగా జర నీళ్ళు తాగిపోయి జర నీళ్ళు తాగిపోయి.
అది కళ్ళేదా కళ్ళు ఎక్కలేదు కూడరాని ఇక్కడి ఈ దాగు కూర తీసి పోద్దాడంటో పరుపుతాడంటో ఏమెక్కింది ఈ వామ్మో ఇదేం తాగుర్రా నాయన తాని మెల్లదాగు దావ చేసుకున్నా వద్దా కచ్చ కొడితే ఎట్లా కట్లా కొన్ని వాటర్ అయినా కలుపుకోవాలి ఈ కళ్ళు తెచ్చి కళ్ళు ఎక్కపోయా దావత్ అంటే 30% దావత్ ఏదే పెద్ద పెద్ద మంచిది ఆడు కానీ కుండకల్ అంటే అదేందో అయిపోతుంది బాటలు సరిపోదా కోటర్ది అంటే కోటర్ ఒక చిన్న గీత పట్టుకోతుంది ఫుల్ బాటలు ఏమంటే ఫోటో సరిపోదా ఏం దావత మాకేమో మంట పెట్టబడుతుంది నువ్వేమో లోపల పోయేవాడుతుంది ఎడమడుతుంది మంటకాడు మేమే కూర్చుంది ఏం గమ్మున కూర్చుంటారు ఏందా ఏం దావతేందో అంతగా ఆ కరివేపాకు పట్టుకొని కొత్తిమీర పట్టుకొని ఇత్తరాకులు ముంగడ వేసుకొని కూర్చుంటారా అని శాస్త్రమో భూత్రమో ఏదైనా శాస్త్రాలు లేకపోతే మిమిక్రో ఏదైనా అంతాక్షరియో ఇదో ఏదో ఏదైనా ఆడుతూ ఎంజాయ్ చేయాలి కానీ ఏం దావత్కి వచ్చినట్టే వెంకటేశ్వర చెప్తా ఇప్పుడే చూద్దాం మా బర్రె మంకు బర్రె కొమ్ము పడితే పురుగు వస్తుంది అది ఇప్పుడే చూద్దాం మీకు వస్తుందా కొమ్ము పడితే పురుగు వచ్చినాక అది నువ్వు కాకపోతే ఇంకెవరిస్తారు మా బర్రె మంకు బర్రె కొమ్ము పడితే పురుగు వస్తుంది అదేంది మీకు తెలుసా అది కాదు అది కాదు బ్రష్ కాదు అది ఇప్పుతారా మీతో అవుతుందా ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఆ పిల్లల్ని అడుగురి పక్కన అది కూడా కాదు ఏం తెలుస్తుందా నీకు శాస్త్రం నీకు తెలుసా అని వదిన నాకు తెలియదురా నీకు తెలుసా నాకు తెలియదే తెలవని అన్నీ చెప్తారు ఒక్కటి తెలుస్తలేదు ఇంకోటి డైలాగ్ అదే శాస్త్రం చిలుకోకి 2 ఎలకాయలు అంటే ఏందో తెలుసా అని మీకు చిలుకోకి 2 ఎలకాయలు 2 ఎలక్కాయలట తెలుసారా నాకు తెలియదు అన్న ఇది ఎక్కడో కొడుతుందిరా నాకైతే ఎక్కడ కొడుతుంది నీకు తెలియదు నాకు తెలియదు ఎందుకురా మనం ఉండి పత్తి ఎరబోదల్లా వాము ఏంటి ఈ అన్న కొత్త కొత్త డైలాగులు చెప్తుండు కొత్త కొత్త అడుగుతుండు ఎప్పుడు ఇల్లే ఏం చేయలే అవి ఏం చెప్పాలో కూడా అర్థమైతలేదు నీకేమన్నా తెలుసా నాకు ఏం తెలియదవ్వా మా అమ్మ అన్ని కొత్తగా చెప్తుండే అన్న మనం తెలిసిన ఒక శాస్త్రం దిగుతారా ఇల్లు చెయ్యి వద్దానా చేసి చూడు సరే ఈ డైలాగ్ నీకు తెలుసు నాకేం తెలుసు శ్రీనివాసు ఇంకోటి ఇదని ఇప్పుతో చూద్దాం చిప్ప నూకలు చిల్లంకలు ఏందో చెప్పా దీని గురించి చెప్పు ఎక్కడ చూసి చిప్పే నూకలు చిల్లం కల్లం తెలుసారా నీకు చిప్ప నూకలు మనం ఓనుకోవడం తెలుసా అనుకుంటే ఉంది అపరాజమానం భజ గోవిందం ఇద్దరమే గోవిందమే రాజా ఇంకో పులి రాజా ఏముందాడు పులిగొర కలిపి కూడా కూర్చుంటే తప్ప ఏం లేదాడ మీ దగ్గర ఒక్కట ఒక ఆయన రాజా ఇంకో పులి రాజా ఇది తెలుసానే ఏడు దొరికిన శాస్త్రాలు ఇవన్నీ అప్పటితో నాకలేతుంటే అది మానే శాస్త్రాలు చెప్తారేందో వీళ్ళు ముసలిలాగా ఏమో నేను ఎప్పుడు ఇప్పుడే వింటున్నా నాకేం అర్థమైతుంది రమేష్ అన్న బోర్ కొడుతుంది ఒక పాట పాడు అవునా అన్ని నేనే పాడాలా అని మీరు ఏం పాడరా అని నీ గొంతు చాలా మధురంగా ఉంటుంది అట్లా బాబు పాడతా గానీ చిన్నప్పుడుది మా నాయనమ్మ బాగా నాకు చిన్న పిల్లన్నప్పుడు శాస్త్రాలు బాగా నేర్పేది ఇప్పటిదాకా చెప్పినవే ఇంకా మళ్ళీ చెప్పబెట్టి కూడా అవే చెప్తావని చెప్పింటే చిన్నగా ఉన్నావు అప్పుడు చిన్నగా బుడ్డపూర్ అన్నప్పుడు అప్పుడు నువ్వు ఎట్లా గుర్తున్నాయి నీకు గుర్తుండే నా మెమోరీ ఎక్కువ ఉంటది మా నాయనమ్మ చెప్పిన అన్ని సరే ఒక ఇప్పటిదాకా చెప్పినా కాకుండా మళ్ళీ ఒకటి చెప్తా మీరు చిన్నప్పుడు అంటే ఊర్లలో అందరికి కూడా మేనమామలు అవి మేనత్తలు అందరికి ఆల్మోస్ట్ కామన్ నీకున్నారో లేదో తెలియదు కానీ నాకైతే ఉన్నారు అయితే ఇద్దరు మేనమామలు లాంటి వాళ్ళు ఇద్దరు మేనమామలు అంటే మేనమామలు ఉంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఒకే ఒక కూతురు ఉంది ఇద్దరు మేనమామల మధ్య ఒక కూతురు ఉంది ఒక చిన్న సాత్రమే అనుకో పొడుపు కథ అనుకో ఏమన్నా అనుకో మధ్యలో ఉంది వాళ్ళిద్దరికి కలిపి ఒక దానికి సంబంధించిన ఒక చిన్న సాత్రం లాగా ఒక పాట పాడమంటారు నీకు పాటలే కావాలి కదా నేను ఉన్నా కదా కాదు ఇంకోటి చేతిలో పెట్టినాక ఆగుతుంది ఇప్పుడు రాదా ఆల్రెడీ కళ్ళు తాగుతూ కూర తాగుతూ మళ్ళీ కోట తెచ్చి చేతిలో పెడితే నీకు కావాలి ఎంటర్టైన్మెంట్ తీసుకుంటున్నావు ఆఖరికి వెళ్ళి చూడిగా అదే చేస్తా అయితే
పెద్దతో దాన్ని పైన చెయ్యి, చిన్నతో దాన్ని పైన చెయ్యి, చిన్నవో నేను పోనే పోను, పెద్దవో నేను పోనే పోను. అరే రే చిన్నతో దాన్ని పైన చెయ్యి, పెద్దతో దాన్ని పైన చెయ్యి, చిన్నవో నేను పోనే పోను, పెద్దవో నేను పోనే పోను. ఇంటికి పోయినాక ఇగ్గిగి కొడతాడు మీ అల్లుడు, ఇంటికి పోయినాక ఇగ్గిగి కొడతాడు. చిన్నవో నేను పోనే పోను, పెద్దవో నేను పోనే పోను. ఇట్లాంటి చిన్నప్పుడు నాయనమ్మలు అమ్మమ్మలు నేర్పే అట్లాంటివి చాలా ఉంటాయి. నేర్చుకోండి మీరు కూడా. మీరు నేర్చుకోలేదు సరే ఒక్క పాట పాడండి. ఇప్పుడు వాడ పాట పాడక వెనకటి పాటలు పాడుతుంది. లేటెస్ట్ పాట పాడు మంచిది. అంతేనా? మరి మీరేం పాడకురు, అన్ని నాదనే నువ్వే కదనే మా గురువు. అంతేనా? మరి గురువు పాటలో శిష్యుల నడక ఇట్లనే. ఇప్పుడేం చేసుకుంటున్నాడు పాపం. సాకాలి మూట నేనెత్తుకుంటా, సంసారం అంతా నీ చేతికిస్తా, రావే నా ఎంట పిల్ల సరసమాడుకుంటా, రావే నా ఎంట పిల్ల సరసమాడుకుంటా. మంచం మీద నిన్ను పండబెడతా, మంచం కింద నిన్ను పండుకుంటా, రావే నా ఎంట పిల్ల సరసమాడుకుంటా, రావే నా ఎంట పిల్ల సరసమాడుకుంటా. ఆకలి మూట నువ్వెత్తుకుంటావు, సంసారం నాకపోయి ఎక్కడ వేసాం. ఎంత వీగిన అవుతలేదు రమేష్ అన్న. ఏం బీగినావు? నీకు బీగనికి వస్తలేదు. వీకగాడి వీక్తా నాకు దమ్ముందంత. ఎంత ఏడుంది? మీ అంత దమ్ము ఉంటుందా? మీ అంత వీక్తానా నేను? పిల్లంత పానం పెట్టుకుని పీక్తే వస్తలేదు. పీక్తే అదే బీకలేకపోతున్నావు. అవే బీక్తాయి వేరే పెద్ద పెద్దవి. నేను పెద్ద పెద్ద వీకం. 31st కు ఇంత మంచి చికెన్ తింటా అనుకోలేదే. ఎందుకట్లా? ఇలా కళ్ళు పోసి అండినావు కదనే. అట్లా అంత మంచిగా ఉంది, అంత టేస్టీగా ఉంది అన్న. అందుకే తింటుంది. ఎందుకేగో తినన్న దాంట్లో ముక్కలు లేకున్నా కూడా నాకి ఇస్తారా కంటే నాకి ముక్కలు కొట్టరాదుగో. ఈ చెల్లి ఇటు వేసింది, ఆ చెల్లి అటు వేసింది. మళ్ళీ నింపారు మళ్ళీ చంపుతున్నా. చెల్లెలేసిరు మరి మళ్ళీ చంపుతున్నా అన్నాడు. లేదు లేదని అడుక్కున్నాడు అయింది. ఎందుకన్నా ఏ లేదు ఇప్పటిదాకా ఇస్తారా కూడా నాకేసిండు. ఏళ్ళ దానికి నాకుతాగో చూడలేక మళ్ళీ వీళ్ళకి వెళ్ళుకుని వాళ్ళకి వాళ్ళు నేనేం తీస్తారు నాకుతుండని చెప్పి చూడలేక ముక్కలు ఎక్కువైనా కొంచెం ఏమంటావా? నీవేం చేయాలి? అయ్యో అది చూసినా కూడా వాళ్ళకేమో ముక్కలు ఒకరికి వాళ్ళు వేసుకోవన్నా, నేను వేసుకోవన్నా, నువ్వు వేసుకోవన్నా అనుకుంటారు. నాకేమో ఒక్క ప్లేట్ పెట్టిర్రు ఈడ. ఒక్కడన్నా ముక్కలు ఎత్తలేరు, ఏం ఎత్తలేరు. తినన్నా తిన్నవా అని అడిగేటోళ్ళు కూడా లేరు ఈడ. వాళ్ళు తింటుర్రు అనుకుంటారు. ఆయన కంటే ఏ రాదు మీకు ఎక్కువ అయితే. ఆయన ఒకటే బాధపడతా అంటే ఉన్నోళ్ళు నీకేనా ఒకటే. నా ప్లేట్ వాటిదే ఉన్నా చూడు ఒకసారి. శరీరం ముక్కలు తీసి ఎక్కువ ఆయన దాంట్లో ఏమంటా 31st తాగుతాం కానీ ఎంత తాగినా ఎక్కలేదే మేడం. తాగి బాటలు కొడతారే కానీ 31st దావత్కి బొంగుల దావత్ ఇస్తుంది, బొంగులు తీసుకొచ్చి పోతుంది, బొంగుల దావత్ ఎత్తుంది. తిని ఎంత తాగినా ఇగో మందు బాటలు కొడతానే కానీ మందు ఎక్కలేదు. నీ అవతారాన్ని చెప్తా. నా అవతారం అంటే నాకెవరు ఇదేంది అవతార సినిమా గిట్ట తిత్తారా? రాదన్న అవతారం పర్సనాలిటీ కానీ గట్లాలు కానీ అవతారం తర్వాత తెలుగు
తెలుగు కాదు, నా పర్సనాలిటీ సరిపోతలేదు, నా బాడీ పర్సనాలిటీకి సరిపోతలేదు. ఏంది అసలు తాగి బాటలని కాలు అవుతున్నాయి కానీ మంది ఎత్తలేదు. 31 దావత్ అని చెప్పేసి బొంగులు తీసుకొచ్చి ప్లేట్లో పోసిదేందే. 31 దావత్ అంటేనే ఇది మరి ఇట్లనే ఉంటదా అన్నయ్య ప్రవాసం. ఆ బొంగులు తెచ్చినాడు కడుగురి బొంగు 31 దావతానే బొంగుల దావత్ బొంగులు తాగుతాయి కష్టపడి తాగుతా అంటే మరి అంటే మేము మన దగ్గర ఇట్లాంటి ఇక్కడ ఇవే చేస్తున్నా. ఇక్కడ మన స్పెషల్ ఇక్కడ 31 స్పెషల్ నూతన సంవత్సరం శుభాకాంక్షలతో 31 స్పెషల్ గా బొంగులు తాగుతాం. సిద్దిపేటలు అంటారా బాబు. వావ్. హాయ్, హలో, ఆదాబ్, నమస్తే. నేను మీ ఏఆర్కే క్రియేషన్స్ అల్లి రమేష్. మీకు తెలుసు ఎప్పటిలాగానే మేము ఇంతకుముందు సాంగ్స్, షార్ట్ ఫిల్మ్ చాలా చేశాము. ఇప్పుడు అయితే కొత్తగా మరో పర్సన్స్ అంటే ఒక టీం తయారై మన మిత్రుడు పల్లెసవడి శ్రీనివాసరెడ్డి గారి ఛానల్లో మనం ఒక షార్ట్ ఫిలిం అయితే స్టార్ట్ చేశాము. ఒక టీమ్గా తయారై ఈ టీము వచ్చేసి వారానికి 1-2 షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ మీ ముందుకైతే ఇకపై రాబోతున్నాము. మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం అయితే మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పల్లెసవడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ చేయండి. మేము ఎలా చేశాము, ఏంది, చిన్న అల్లరైతే చేశాము. 2 చెల్లెళ్ళు వచ్చారు, మిత్రుడు తమ్ముడు వచ్చాడు, 2 కెమెరామెన్లు కూడా వచ్చారు. మా పల్లెసవడి శ్రీనివాస్ సార్ డైలాగులు అవి అయితే మరీ మస్తు కొడతాడు. మంచి టాలెంట్ పర్సన్. మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈయన గురించి. అదే విషయం. మీరైతే ఇటువంటి మేము చేసే ఇంకా ఎన్నో వీడియోస్ మీరు చూస్తూ ఈ ఛానల్ని మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. గంట ఈడ్చి కొట్టండి మనం.